ఈ వీడియోలో మనం ప్యాడ్ అండ్ పాకెట్ టూల్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ఫైల్ క్లోజ్ చేసుకుందాం. స్టార్టింగ్ మనం ఏం చేయాలి, పార్ట్ డిజైన్లోకి వెళ్ళాలంటే స్టార్ట్ మెకానికల్ డిజైన్ పార్ట్ డిజైన్ క్లిక్ చేస్తే ఇక్కడ నేమ్ అడుగుతుంది, నేమ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, పార్ట్ డిజైన్లో ఉన్నాం. మనం ముందు వీడియోలో చూసాం కదా, మనం ఒక 3D మోడల్ తయారు చేయాలంటే మనకేం కావాలి, ఫస్ట్ స్కెచ్ కావాలి. స్కెచ్ కావాలంటే నేను ఏదైనా ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ ప్లేన్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ప్లేన్లో నేను స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాను. స్కెచ్ తర్వాత ఏం చేయాలి, స్కెచ్ అయిన ఐకాన్ క్లిక్ చేస్తే మనకి 2D ఇంటర్ఫేస్లోకి ఎంటర్ అవుతాం. సో నెక్స్ట్ ఏం చేయాలి, ఏదైనా ఒక స్కెచ్ డ్రా చేయాలి. నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నా. రెక్టాంగిల్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నేను 2D ఇంటర్ఫేస్లో ఉన్నా కదా, ఇప్పుడు నేను 2D ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి, పార్ట్ డిజైన్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఎగ్జిట్ వర్క్ బెంచ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్. పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్ తర్వాత ఏం చేయాలి, దీన్ని ప్యాడ్ యూజ్ చేయాలంటే 2 మెథడ్స్ అని చెప్పాను కదా. ఒకటి ఇన్సెట్లోకి వెళ్ళి స్కెచ్ బేస్డ్ ఫీచర్లోకి వెళ్ళి ప్యాడ్ యూజ్ చేయాలి. ఇంకొకటి డైరెక్ట్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్లో ఫస్ట్ ఆప్షన్ ప్యాడ్ అనే కమాండ్ని క్లిక్ చేయాలి. నేను ప్యాడ్ అనే కమాండ్ క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్కెచ్ని సెలెక్ట్ చేసుకోమంటుంది, నో సెలెక్షన్ అని ఉంది. సో అప్పుడు ఏం చేయాలి, మనం స్కెచ్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్కెచ్ 1 అనేది సెలెక్ట్ అయ్యింది. ఆటోమేటిక్గా ఇక్కడ ప్రివ్యూలో మనకి కనిపిస్తుంది, హైట్ అనేది 20 అప్లై అయింది. మనం దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను. సో నేను ఈ వీడియోలో స్పెషల్గా చెప్పబోయే ఫీచర్ ఏంటంటే, దీంట్లో ఇక్కడ స్కెచ్ సెలెక్షన్ తర్వాత స్కెచ్ 1 అని ఉందా, స్కెచ్ 1 పక్కన ఒక ఐకాన్ ఉంది చూడండి. ఈ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మనము స్కెచ్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే బేస్ స్కెచ్ ఉందో ఆ స్కెచ్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఈ లైన్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇంకొక షేపుగా ఉండేలాగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఓకే, ఎస్కేప్ నొక్కితే మనకి కమాండ్ అనేది డీయాక్టివేట్ అవుతుంది, ఆ లైన్ అనేది ఎండ్ అయిపోతుంది. సో నేను తర్వాత ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఓకే, ఈ బాక్స్ ఓపెన్ అవుతుందంటే నా స్కెచ్ని ఎడిట్ చేస్తున్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, పార్ట్ డిజైన్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను స్కెచర్ వర్క్ బెంచ్లోకి వెళ్ళి ఆటోమేటిక్గా అక్కడ ఆ ఐకాన్ క్లిక్ చేయగానే స్కెచర్ వర్క్ బెంచ్లో ఏదైతే స్కెచ్ సెలెక్ట్లో ఉందో ఆ స్కెచ్ని ఎడిట్ చేయడానికి నేను స్కెచర్ వర్క్ బెంచ్కి ఆటోమేటిక్ వచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేయాలి, పార్ట్ డిజైన్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. వెళ్తే చూడండి అక్కడ ఆటోమేటిక్గా స్కెచ్ అనేది చేంజ్ అయింది. అలాగే దాంతోపాటు పార్ట్ అనేది క్రియేట్ అయింది బేస్డ్ ఆన్ అవర్ స్కెచ్. సో ఈ స్కెచ్ అనే ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైతే ఎడిట్ చేస్తామో ఆ ఎడిట్ అంతా కూడా అక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఓకే ఎస్కేప్ తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత ఏమైంది, చేంజ్ అయింది. స్కెచ్తో పాటు పార్ట్ కూడా చేంజ్ అయింది. సో ఇలా మనం ఈ పాకెట్ కమాండ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ప్రివ్యూ బటన్ నొక్కారంటే మనకి సాలిడ్ కింద మనకి ప్రివ్యూ చూపిస్తుంది, ఎలా క్రియేట్ అవుతుంది ముందుగానే మనం ప్రివ్యూ చూడొచ్చు. ఓకేనా, ఓకే చేస్తే మనకు ఓకే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మెటీరియల్ అనేది యాడ్ చేశానా రిమూవ్ చేశానా. యాక్చువల్గా పార్ట్ డిజైన్లో 2 టైప్స్ ఉంటాయి, మెటీరియల్ని యాడ్ చేయడము, రిమూవ్ చేయడం. ఇక్కడ మనం చేసింది ఏంటి, ఈ ప్యాడ్ యూజ్ చేసి మెటీరియల్ని యాడ్ చేసాం. దేనికి యాడ్ చేసాం, బేస్ స్కెచ్కి మెటీరియల్ యాడ్ చేస్తే మనం ప్యాడ్ అంటాం. అదే స్కెచ్ ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోబోయే కమాండ్ ఏంటంటే పాకెట్లో ఏంటంటే మెటీరియల్ రిమూవ్ చేస్తాం. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నేను స్కెచ్ డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు వరకు మనము స్కెచర్ నేర్చుకున్నప్పుడు ఏదైనా మనం ఈ 3 ప్లేన్స్లోనే డ్రా చేసేవాళ్ళం, రైట్. ఇప్పుడు పార్ట్ డిజైన్లో
మనం ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇది క్రియేట్ చేసాం కదా సాలిడ్ మోడల్. ఈ సాలిడ్ మోడల్లో ఈ ఈ ఈ ఫేసెస్ మీద కూడా డ్రా చేయొచ్చు మనం స్కెచెస్ని. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ టాప్ ప్లేన్ ఉంది కదా, టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని స్కెచర్ అని క్లిక్ చేస్తే మనకి ఈ టాప్ ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ టాప్ ఫేస్ మీద మనం స్కెచ్ అనేది డ్రా చేస్తున్నాం. ఓకేనా, నేను మళ్ళీ ఇంకొక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. ఎగ్జిట్ అవుతున్నా. స్కెచర్ వర్క్ బెంచ్ నుంచి పార్ట్ డిజైన్కి ఎగ్జిట్ అవుతున్నా. ఇక్కడ ఇన్సర్ట్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్, ఇక్కడ పాకెట్ అనే కమాండ్ ఉందా, ఈ పాకెట్ అనే కమాండ్ని యూజ్ చేసి మనం మెటీరియల్ అనేది రిమూవ్ చేయొచ్చు. పాకెట్ కమాండ్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ వరకు వచ్చింది. నేను ఎండ్ వరకు కాదు, ఎండ్ వరకు రిమూవ్ అవుతున్నట్టు వచ్చింది. ప్రివ్యూ చూస్తే మీరు మెటీరియల్ అనేది ఎక్కడ వరకు వస్తుంది, ఎండ్ వరకు రిమూవ్ అవుతుంది. సో నాకు ఎండ్ వరకు వద్దు, కొంచెం పైకి 10 ఇస్తున్నా. 10 ఇస్తే ఏమైంది, 10 హైట్ మాత్రమే ప్రివ్యూ కొడితే ఎక్కడ వరకు రిమూవ్ అయింది, 10 హైట్, సమ్ హైట్. ఈ ఏదైతే మన స్కెచ్ ఉందో, స్కెచ్ ఎక్కడ ఉంది మనకి, టాప్ లైన్ ఉంది. టాప్ లైన్ నుంచి కిందకి ఎంత డెప్త్లో మెటీరియల్ అనేది రిమూవ్ అయింది, 10 mm. మీకు కావాలనుకుంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, 16 అయితే 16, ఎంత కావాలంటే అంత. మీకు కనిపిస్తుంది ప్రివ్యూ కొట్టగానే ఇక్కడ ఎంత డెప్త్కి రిమూవ్ అవుతుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే చేసామంటే మనకి మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మెటీరియల్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ టూల్ ప్యాడ్ అనే టూల్ ఏం చేస్తున్నాం, స్కెచ్కి మెటీరియల్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ పాకెట్లో స్కెచ్కి మెటీరియల్ అనేది రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ Z కొడితే చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఒకవేళ నేను కంట్రోల్ Z, ఇక్కడ ఏం మెటీరియల్ ఉందా, మెటీరియల్ ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మెటీరియల్ లేదు కానీ మెటీరియల్ రిమూవ్ చేద్దాం అనుకున్నా, అంటే పాకెట్ అనే టూల్ యూజ్ చేద్దాం అనుకున్నా. ఓకేనా, మెటీరియల్ లేకుండా రిమూవ్ ఎలా చేస్తాం, మనం చేయలేం కదా. సో అందుకని చెప్పి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ మెటీరియల్ లేదు కాబట్టి ఇక్కడ పాకెట్ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, అవి మెటీరియల్ ఉన్న వాటికి మాత్రమే యూజ్ చేస్తాం. ఇప్పుడు మెటీరియల్ లేకుండా ఈ టూల్ని యూజ్ చేయడానికి అవ్వదు. సో అందుకని చెప్పి ఇవన్నీ కూడా డియాక్టివ్లో ఉంటాయి. ఏవైతే మెటీరియల్ యాడ్ చేసే టూల్స్ ఉన్నాయో అవి మాత్రమే యాక్టివ్లో ఉంటాయి. అర్థమైందా? ఒకవేళ మనము మెటీరియల్ యాడ్ చేయాలంటే యాడ్ చేసుకోవచ్చు, అంతేగాని మనం మెటీరియల్ రిమూవ్ చేయాలంటే ఎలా ఉండాలి, సాలిడ్ ఫేస్లో ఉండాలి. ఫర్ సపోజ్ నేను స్కెచ్ బేస్లో యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత సమ్ డిస్టెన్స్ 20, ప్రివ్యూ ఓకే చేసిన తర్వాత ఇప్పుడు దీని మీద మెటీరియల్ అనేది రిమూవ్ చేయాలంటే ఏం కావాలి, స్కెచ్ కావాలి. ఓకే, స్కెచ్ కావాలి. ఫర్ సపోజ్ నేను సర్కిల్ తీసుకున్నా, ఎగ్జిట్ అయ్యా, 2D నుంచి 3Dకి వెళ్ళా, అంటే 2D నుంచి పార్ట్ డిజైన్కి వెళ్ళా. తర్వాత ఇక్కడ ఇంతకుముందు 2 మెథడ్స్ కదా, ఇన్సెట్లోకి వెళ్ళి స్కెచ్ బేస్డ్ ఫీచర్లోకి వెళ్ళి ఇక్కడ పాకెట్ కనిపిస్తుందా, ఇలాగే చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ స్కెచ్ బేస్డ్ ఫీచర్స్ టూల్ బార్లో సెకండ్ ఆప్షన్ పాకెట్ అనే కమాండ్ యూజ్ చేసి మనం దీన్ని కట్ చేయొచ్చు. మనకి ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, లేదు ఫుల్గా పెట్టుకోవాలంటే ఫుల్గా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఓకే చేస్తే మనకి ఒక మెటీరియల్ అనేది రిమూవ్ అవుతుంది. చూసారా ఇలా రిమూవ్ అవుతుందో. ఇలా మనం ఈ టూ టూల్స్ అంటే ప్యాడ్ని యూజ్ చేసి మనం మెటీరియల్ని యాడ్ చేయొచ్చు, పాకెట్ని యూజ్ చేసి మెటీరియల్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఇలా ఈ రెండు టూల్స్ కూడా ఉపయోగపడతాయి. నేను ఈ ప్యాడ్ ఇంకా పాకెట్ టూల్స్ గురించి ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే. ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా మనం ఈ రెండు టూల్స్ గురించి నేర్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో ఈ రెండు టూల్ని యూజ్ చేసి మనం ఈ టూల్స్ని యూజ్ చేసి మనం ఒక ఎగ్జాంపుల్ని ఎలా డ్రా చేయాలో, ఎలా మోడలింగ్ చేయాలో మనం నేర్చుకుంటాం.